మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్కారం సార్. నమస్కారం. చలసాని గారు, మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అద్భుత విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 200కు పైగా స్థానాల్లో విజయబావుట ఎగరేస్తోంది మహాయుతి కూటమి. జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారంలోకి రాబోతుంది. పిక్చర్ క్లియర్. ముఖ్యంగా మహారాష్ట్ర గురించి మనం మాట్లాడుకుంటే ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? ఎన్డీఏ విజయాన్ని ఒకటి వ్యక్తిగతంగా చూస్తే ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఆదాని గారి పార్టీ వాళ్ళు చేస్తున్న మీద నాకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ విశ్లేషణ మాత్రం మనం స్పష్టంగా అంటే ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఆదాని గారి పార్టీకి చెందిన అస్మదీయుడు, అత్యంత సన్నిహిత రహస్యమిత్రుడు ఏదైతే ఉన్నారో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారి తనయుడు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క సహాయం చాలా ఉపయోగపడింది అనుకున్నాను. 39 సీట్లు సరౌండింగ్స్ ఆఫ్ సబర్బన్స్ ఆఫ్ ముంబై అండ్ అదర్స్ అంటే 11 సీట్లు కోర్ సీట్లు, వీటిలో ఆయన పోటీ పెడతాం. కానీ ఏ విధంగా సహాయపడ్డారో, అలాగే ఔరంగాబాద్ రీజన్, మరాఠ్వాడ రీజన్లో ఇంతకుముందు నెగ్గారు కూడా, తెలుసు మీరు కానీ, ఈ రీజన్లో ఏ విధంగా చేశారు అక్కడ ప్రచారం కూడా చూసామండి. అందువలన ఆయన అక్కడ ప్రచారం చేయటం, ఒక డైరెక్ట్గా ఒక విధంగా చేయటం. రెండోది కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి, నేను 2 సంవత్సరాలు పైగా మహారాష్ట్రలో ఉన్నాను, ఎంబీఏ కానీ అక్కడ లా కాదు కొన్ని సంవత్సరాలు చేయడం, కానీ పూణే కానీ సోలాపూర్ కానీ బాగా తిరుగుతూ ఉండేవాడిని. అక్కడ మిత్రులు నేను 10-15 మందితో మాట్లాడాను. ఏంటండి ఒక ఏదో సనాతన ధర్మం, హిందూ ధర్మానికి ఇబ్బంది జరిగిపోతుందని ఒక భయంకర వాదన, ఈయన ఒక్కనే కాదండి ఈ విధంగా తీసుకురావటం, కానీ ఆటంకవాద్ అనేది బాగా ప్రచారం అయింది ఇక్కడ కూడా అక్కడ కూడా. ఈ ఆటంకవాద్ అంటే మీరు బొంబాయి బాంబ్లాస్టులు తీసుకొచ్చి ఈ విధంగా ఏం జరుగుతుందనేది ఒక భయాందోళన తీసుకురావటం, ప్రజలు ఇక ఆటంకవాదులతో ఇస్తే ఈ రాష్ట్రం అయిపోతుందని. ఇది టెక్నాలజీ అద్భుతంగా పనిచేసింది. నేను ఎందుకంటున్నానంటే, మొన్న జరిగిన 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మన శరద్ పవార్ గారి అంటే కూటమి గెలుచుకుంది. నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల్లో వెంటనే వీళ్ళ పాలన, ఏకనాథ్ షిండే, ద్వినాథ్ షిండే గారి పాలన అద్భుతంగా ఉందని వెంటనే మారిపోతారా? ఇప్పుడు నేషనల్ ఇష్యూలోనే అంత భయంకరంగా ఉందంటే, అంటే మోడీ గారు దరిద్రంగా పాలించారు, ఈయనేమో ఏకనాథ్ షిండే, ద్వినాథ్ ఫడ్నవీస్ గారు బాగా చేశారు. ఎలా జరుగుతుందండి ఇది? దానికి కారణం అని చెప్తున్నాను, ఒక అద్భుతమైన పోలిమేమిటి, తనకు కనపడిన వాళ్ళని అందరినీ ఇష్టపడిన వాళ్ళని రాజకీయ నాయకులు వేధించడం, భయపడిపోవటం, ఇవాళ ఇవన్నీ ఒక ఎత్తు అంటే నేను రాజకీయంగా. కానీ అక్కడ బహన్ లడికి ఏదైతే స్కీమ్ ఒకటి తీసుకొచ్చారో మహిళల్లో అద్భుతంగా పనిచేసింది. పాజిటివ్, ఇది నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుని కూడా రాయించుకున్నారు. బట్ అది నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే నిన్ను సీట్లు రాకపోవచ్చు. పాజిటివ్ క్యాంపెయిన్ జరిగింది. ఎలాగా వాళ్ళు కొట్టుకుంటారు, మేము అన్నదమ్ములుగా పనిచేస్తున్నాం. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరన్నారు? ఫడ్నవీస్ గారు చెప్పారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఏకనాథ్ షిండేనే. అంటే మేము కలిసి ఉన్నాం, అది కొట్టుకుని సీట్ల షేర్లో కూడా. ఇది రెండోది. అంటే ఒక పాజిటివ్ అప్రోచ్ కూడా జరిగింది. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే, ఇలాగా ఉమెన్ ఓటర్స్ని, మహిళా యువతుల్ని అద్భుతంగా ఆకర్షించిన స్కీమ్స్ పెట్టుకున్నారు. ఈ డెఫినెట్గా అర్బన్లో కానీ సెమీ అర్బన్లో కానీ చాలా అద్భుతంగా పనిచేసింది. మూడో పాయింట్ నేను తీసుకొస్తే, ఈ మూడింటిని మీరు విశ్లేషించుకోండి. శరద్ పవార్ గారు బేసికల్గా వెస్ట్రన్ మహారాష్ట్రలో స్ట్రాంగ్, అంటే దాంట్లో కొంచెం మహారాష్ట్ర పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కొన్ని రీజన్స్ ఉన్నాయండి. విదర్భ రీజన్ ఉంది, 64 అంటే కొన్ని జిల్లాలు కలిపితే 64 రీజన్స్ 64 ఉంటాయి. అలాగే మీరు వెస్ట్రన్ మహారాష్ట్ర మెజార్టీ సీట్లు వెస్ట్ మహారాష్ట్రలో చాలా సీట్లు ఉంటాయి. పూణే నుంచి కింద భాగం వరకు, సోలాపూర్ వరకు, కొల్హాపూర్ వరకు వెస్ట్ మహారాష్ట్ర అంటాం. అలాగే ముంబై, థానే, కొంకణ్ రీజన్ సెంటర్ ఆఫ్ రీజన్ ఇది. కొంకణ్ అండ్ రత్నగిరి జిల్లాలో, అంటే కొంకణ్లో రత్నగిరి ఉంటుంది. ఇది ఈ కొంకణ్ రత్నగిరి అనేది ముంబై, థానే కూడా ద మోస్ట్ పవర్ఫుల్ బేషన్స్ ఫర్ బాలాసాహెబ్ థాక్రే. బాల్ థాక్రే సార్కి అది అద్భుతమైన పట్టున్న ప్రాంతం. ఎత్తున రానివ్వండి, అటు ఇటు ఉండవండి,
ఆయనతో పాటు విభేదించి ఆ పార్టీలో నుంచి 2-3 వెళ్ళిపోయినా సరే దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళారు. ఇవాళ గత ఎన్నికల్లో కూడా 3 సీట్లు అక్కడ ఏకనాథ్ షిండే గారు గెలుచుకున్నారు. పోనీ మెజార్టీ సీట్లు ఎంపీలు ఉద్ధవ్ థాక్రే గారు గెలుచుకున్నారంటే మిగతా పార్టీల ఏరియాలో గెలుచడం జరిగింది. అలాగే థానే లాస్ట్ ఎన్నికల్లో 39 సీట్లకి 30 సీట్లు శివసేన బీజేపీ కలిసి పోటీ చేసింది, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే శివసేన అక్కడికి వెళ్ళిందో శివసేన అడ్డంగా తీసేసి ఏకనాథ్ని ఎత్తుకొచ్చారు. వాళ్ళ ఈ మూడోది అంటే ఏకనాథ్ షిండే గారు ఒక ఆటో డ్రైవరు, ఇప్పుడు గొప్పగా తీసుకొచ్చాడు, తప్పే లేదు. కానీ ఆ మ్యాన్ ఓవరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అద్భుతంగా పోల్ మేనేజ్మెంట్ జరిగింది అక్కడ. వీళ్ళలో ఒకళ్ళకి ఓటు ట్రాన్స్ఫర్ అయిన ఒక ఎన్సీపీ ఓటు, కానీ ఎన్సీపీలో గుర్తు మొత్తం శివసేన గుర్తు ఎత్తుకుపోయారు. బాలసాహెబ్ కొడుకు గ్యారంటీ ఏంటి అనే ఒక నీచ నికృష్టమైన ఆరోపణలకు కూడా వెళ్ళిపోయారు. ఒక బిలో ద బెల్ట్ ఆరోపణలకు వెళ్ళిపోయారు. బాల్ థాక్రే గారి కొడుకు ఉద్ధవ్ థాక్రే గారికి ఆయన బాల్ థాక్రే ఇచ్చిన గుర్తును కూడా కొట్టేసి ఇప్పుడు శివసేన అంటే కాదు, మీ అఫీషియల్గా ఎన్నికల కమిషన్ ఉంది. ఇదిగో ఎన్నికల కమిషన్ శివసేన అంటే ఏకనాథ్ షిండే గారు శివసేన గుర్తు అయింది. ఈయన ఒరిజినల్ బాల్ థాక్రే గారు శివసేన మాత్రం శివసేన యూటీ, ఉద్ధవ్ థాక్రే శివసేన. ఇదేం దిక్కు శివసేన రా బాబు, మనకు గుర్తుంది, మన సేన దానికి వెళ్ళిపోతారు జనం. అంటే అంత అమాయకులు లేకపోయినా ఎమోషన్. రెండోది ఎన్సీపీ పార్టీ పెట్టి ఈ దేశంలో 4 రాష్ట్రాల్లో మినిమం ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదా సాధించాడు శరద్ పవార్ గారు సాధిస్తే ఇవాళ ఏం చేస్తుంది, శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ కాదంట, ఎన్సీపీ పార్టీ ఆయన గుర్తు వేరే వాళ్ళు, ఆదిత్యనాథ్ గారు లాక్కోండి, ఎవరు లాక్కోండి, ఈయన మాత్రం ఎన్సీపీ ఎస్పీ అంట. అంటే ఈయన దిక్కుమాల డూప్లికేట్ పార్టీ అనమాట. ఎన్నికల కమిషన్ చేతిలో ఉండగా ఏదన్నా సాధించగల ఆరోపణలు చూశారు కదండి. అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు రాజీనామా చేసేయటం, చీఫ్ జస్టిస్తో సంబంధం లేకుండా ప్రతిపక్షం అసలు ఏమీ లేకుండా టకేల్మని ఎన్నికల కమిషన్ అపాయింట్ చేయడం, చట్ట సవరణ అయిపోవటం. ఆ ఎన్నికల కమిషన్ అనేది పచ్చిగా ఆదాని గారు అండకో పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ అని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫర్ ఇట్ ఈస్ ట్రూ, పీపుల్ ఆర్ అవేర్ అవుతారు. సార్, ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ పనిచేసిన ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూడలేదా? కేవలం ఇవి మాత్రమే పనిచేసి నేను చెప్పదలుచుకున్నారా? లేదంటే శివసేన ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ గారిది ఈ కూటమి వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయా? ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళ అధికారంలో ఉంది ఎంతకాలం అండి చెప్తున్నాను. కూటమి వైఫల్యాల కంటే అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్, అద్భుతమైన మత మేనేజ్మెంట్, అద్భుతమైన కుల మేనేజ్మెంట్, అద్భుతమైన క్యాష్ మేనేజ్మెంట్, అద్భుతమైన ఈ ఉస్కో అనగానే వెళ్ళి దాడులు చేసే మేనేజ్మెంట్, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇది ఎక్సలెంట్గా పనిచేసింది అనుకోవాలి. కానీ పాజిటివ్ ఓటింగ్ కూడా ఉందండి. ఎలాగంటే ఇంత చెప్పాను కదా, స్కీమ్స్ని ఆకట్టుకోవటం ఇది. కానీ సరే ఇంత అద్భుతంగా పనిచేస్తే మొన్న ఎన్నికలకు ఎందుకు ఓడిపోయింది అంటే మోడీ గారు, అమిత్ షా గారు దరిద్రంగా పనిచేశారని కాదు కదా. ఈ పోల్ మేనేజ్మెంట్ అన్నింటిలో కూడా ఎక్సలెంట్గా పనిచేశారండి. ఓకే. ప్లస్ మత విద్వేషం, ఆటంకవాదులు, కుల విద్వేషాలు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకున్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే కనిపిస్తోంది. అది కాదండి, అన్ని చోట్ల 2/3 మెజార్టీ వచ్చిందండి. మొత్తం రాష్ట్రంలో 2/3 వెస్టర్న్ రాష్ట్రాలు కూడా వచ్చింది. తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్నారు. మా సోలాపూర్లో కానీ కొన్ని ప్రాంతాలు కానీ నేను చదువుకున్నానండి. ఐ స్టేట్ దేర్ మోర్ దాన్ 2.5 years. నేను అక్కడ సోలాపూర్లో కానీ అక్కడ చదువుకున్న, కొల్హాపూర్, పూణే అని తిరిగి వచ్చాం. నేను మాట్లాడాను, గంగాధర్ గారు, మనం ఎంపీ గారు, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్, నా క్లాస్మేట్స్, వాళ్ళతో నేను అందరితో మాట్లాడడం జరిగింది. మా సనాతన ధర్మం కాపాడాలి కదా అంటారు తెలుగు వాళ్ళు. 10 నిమిషాలు ఎక్కువ మంది ఉన్నారు. బాసుత్కర్, మా మరాఠాస్ కూడా ఉన్నారు, నాకు తెలిసి బాగా క్లాస్మేట్స్, బాగా క్లోజ్ అండి. ఇమ్మడి అందరూ ఉన్నారు. హిందూ మతానికి ఇబ్బంది వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ మంచిగా చెప్పిండు, వచ్చా హిందూ మతం ఆయన మరాఠీలో ప్రసంగిస్తూ సనాతన ధర్మం మరాఠీలు మా పిల్లలిద్దరు మరాఠీ అన్నారు. అంటే ఎక్కడంటే విసులుబాటు ఉంటున్నాను, ఇబ్బంది లేదు. కానీ అడ్వాంటేజ్ ఉంది. అంటే ఎమోషన్ రాజకీయాల పట్ల నేను ఒక విషయం చెప్తాను మీకు. తెలంగాణ పచ్చాపేట ఉంది, దాంట్లో అశోక్ థియేటర్ అనుకుంటా. మేము వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. అక్కడ థియేటర్లో నల్ల రంగు ఏదో మంట వచ్చి అది అక్కడ ఉంది. ఏంటి థియేటర్ ఏంటి ఇంకా రంగు అక్కడ వేసాను. ఎన్టీ రామారావు సినిమా తీసేసి అమితాబ్ బచ్చన్ సినిమా వేస్తే జనాలు తెగిసి తలబెట్టారు. ఎన్టీ రామారావు సినిమా తీసేసి అమితాబ్ బచ్చన్ అప్పుడు ఎంత అమితాబ్ బచ్చన్, ఎన్టీ రామారావు గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమా ఫాలోయింగ్ ఉందండి అక్కడ ప్రజలకి. మన ప్రాంతం వదిలేసి వెళ్ళారు కదా, మోస్ట్లీ ఫ్రమ్ తెలంగాణ అండి వెళ్ళినాడు. 80-90% పద్మశాలీస్ మిగతా వాళ్ళు ఉన్నారు. మిత్రులు చదర్ ఫ్యాక్టరీలో మిత్రులు చాలామంది ఉన్నారు నాకు. అంటే దుప్పట్లో ఒకసారి ఫేమస్ టవల్స్ పెట్టారు నా క్లాస్మేట్స్. లేదా మిగతా పూణేలోనే కొన్ని చోట్ల
అంటే డిఫరెంట్ వర్క్స్ దాంట్లో ఉన్న కార్పొరేటర్ కింద ఎన్నికైన ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలుగు వాళ్ళు చేసిన ఉన్నారు. ఇది డిఫరెంట్ ఇష్యూ. బట్ నేను అనుకుంటా ఉన్నాను మన సబ్జెక్ట్ ఎక్కడి వరకు చేసుకుంటే అది అద్భుతమైన పోల్ మేనేజ్మెంట్తో ఈ ప్రజాకర్షణ స్కీమ్తో పైగా మత విద్వేషం ఈ సెంటిమెంట్తో కేంద్ర ప్రభుత్వం అన్ని అంగాలను వాడుకుని ఒకేపు చేస్తే ఈ వికాస ఘటనని పెట్టుకున్న వాళ్ళు శతబాబు గారు ఏజింగ్ దాంట్లో ప్రాబ్లం అండి. దాంతోపాటు ఒకరికొకరు క్లారిటీ లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బెటర్ ఉంటుందని ఆలోచన ఏమైనా చేసింటారు ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తే తెలంగాణలో కూడా చేయాలి, ఇంకో చోట చేయాలి, అన్నీ పనిచేసినాయి అక్కడ. మరాఠాస్ బెయిలింగ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ నా ద్రవిడ సోదరులు, కానీ విదర్భ కూడా చేంజ్ అయింది. విదర్భ ఎందుకు చేంజ్ అయిందంటే లాస్ట్ టైము మన అక్కడ ఇష్యూస్ అన్ని ఈయన్ని ఏకంగా చాలా మంచి మనిషి అండి నితిన్ జయరామ్ గడ్కరీ గారు. ఆయన ఓడించడానికి కూడా గుజరాతీ మనుషులు ఆదాని గారి బ్యాచ్ వచ్చిందని ప్రచారం బాగా బహుళంగా సాగింది. నాగ్పూర్ పక్కన రామ్టెక్ ఉంది, పివి నరసింహ గారు ఎన్నికారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది తెలుగు వాళ్ళు చేయలేదు, వేల మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ థానే, కళ్యాణ్, ముంబై, పూణే, షోలాపూరు, ఇది కాకుండా సరిహద్దు పర్భని, బీడు, నాందేడు ఈ జిల్లాలు అంటే పాత మరాఠవాడ జిల్లాలు. మరాఠవాడ రీజన్లో కూడా అంటే ఇందాక చెప్పడం మర్చిపోయింది, మరాఠవాడ రీజన్ కూడా ఉంది. అంటే ఔరంగాబాద్ నుంచి పాత నిజాం రాష్ట్రం, పర్భని, బీడు, నాందేడు, ఔరంగాబాద్ ఈ జిల్లాలు ఉండేవి కదా. ఈ జిల్లాలో కూడా పర్ఫార్మెన్స్ అంటే బీజేపీ పాత కాంగ్రెస్ నాయకులు తీసుకుంటాం, వాళ్ళని తీసుకుంటాం, ఇవన్నీ నెంబర్ ఆఫ్ అద్భుతంగా మేనేజ్మెంట్ చేశారు. ఇంకొకటి సార్, మహారాష్ట్రలో పాజిటివ్ ఫలితాలు కనుక వస్తే భారతీయ జనతా పార్టీ జమిలికి మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఒక చర్చ ఉంది, ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఎట్లా చూస్తారు? అద్భుత విజయం వచ్చింది కాబట్టి చాలా సమీప భవిష్యత్తులోనే జమిలికి వెళ్తుంది, 27లోనో 27. ఆదాని గారి పార్టీ వాళ్ళు మళ్ళీ ఆదాని గారి పార్టీ మన దేశాన్ని కబ్జాలో పెట్టుకుంటే ఆ దేశానికి ఇంత దుర్దినాలు వస్తాయనుకుంటున్నాను. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా ఈ ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లో ఉండే పరిస్థితుల్లో వాళ్ళు సృష్టించుకుంటున్నారు. దేశం కూడా కాదు, అంత విదేశాలకు కూడా వెళ్ళి మనం ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మీరు ఇందాక అడిగిన సబ్జెక్టులో జార్ఖండ్లో కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ప్రజ్ఞాపాఠాలు ప్రదర్శించింది. ఎక్కడ రోహింగ్యాలు ఎక్కడుంటారంటే ఆర్కాన్స్ పక్కనున్న బర్మా దేశంలో ఉంటారు. వాళ్ళకి మనం సరిహద్దు కాదు, అంటే అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని ఇన్ని అసలు ఆఖరికి ఎలక్షన్ కమిషనే మీరు మరీ అంత విద్వేష ప్రచారాలు చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్కి. అలా చేసుకుని బ్యాలెన్స్ తారుమారైపోతుంది. అక్కడ చాలామంది గిరిజనులు మన గిరిజన స్టేట్గా అనుకున్నా సరే ఆ రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య 26% మాత్రమే, ఓబీసీల సంఖ్య 50% ఉంది. దాంట్లో 14% బీహార్ నుంచి సెటిల్ అయిన వాళ్ళ సంఖ్య ఉంది. దాంట్లో ఆర్జేడీ యాదవులు వీళ్ళందరూ కూడా యాదవ్ సోదరులు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆర్జేడీతో అలా ఉన్నారు. ఆర్జేడీ నా సీట్లు కావాలంటే ఆర్జేడీ నెగ్గారు, కన్సిడర్ సీట్లు ఇంతకుముందు కూడా ఇబ్బంది నెగ్గారు. ఎందుకంటే తేజస్విని గారు ఈజ్ వర్కింగ్ వెరీ వెల్ దేర్. అలాగే మిగతా చోట్ల వచ్చేసి మతం వాళ్ళు వచ్చేసి ఈ గిరిజనుల యొక్క మారిపోతున్నారు. క్రిస్టియన్స్కి ఇన్ని వందల విలేజ్ మారిపోయి ఎన్ని చేసుకుంటూ వచ్చారండి. కానీ ఇన్నిటికంటే ముఖ్యంగా హేమంత్ సోరెన్ అన్ని దుర్మార్గుడు, అవినీతిపరుడు అని చెప్పి భయంకర ఆయన జైల్లో పెట్టినవాడికి మీరు ఓట్లేస్తారని చెప్పేసి ఏం చేశారు. నాకు 6 ఎకరాల గురించి ఇంకొక ఎకరాల నుంచి కాదు, కానీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వాళ్ళ మామ మెహన్ చోక్సీ లేదా ఇంకొకళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు కొట్టిన వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాణం చేసి అయిపోతుంటే హేమంత్ సోరెన్ జైల్లో పంపిస్తే శిబు సోరెన్ గారు అబ్బాయి ఆయన తప్పు చేయలేదని నేను అన్నండి, తప్పు చేశాడని కూడా మనం కాదు చెప్పేది. ఇవాళ వేధింపులు చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో చంపా సోరెన్ గారు అలా ఎన్ని భయంకరమైన కుట్రలు చేశారనే దేశ చరిత్రలో ఎంత దారుణంగా ఉంటుందండి. బీజేపీ నెగ్గుతున్నా, బీజేపీని మళ్ళీ ఒకసారి చెప్తాను, బీజేపీని వ్యతిరేకం కాదు, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు. బీజేపీ రావాలని కోరుకున్నాం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఉంది ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఇది వేరు. చేసినారు ఏదండి, జైలుకు పంపించారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా. డెఫినెట్గా కొంత ట్రైబల్ లీడర్స్లో అరే మా నాన్ని పంపించాను కొంత పనిచేసి ఉంటుంది. కానీ బీజేపీకి ఇన్ని సీట్లు కూడా వచ్చినాయి అంటే యాక్చువల్గా కనిపించినాయి అన్నా సరే బీజేపీ పర్ఫార్మెన్స్ బాగున్నట్లు లెక్కండి. యాక్చువల్గా ఆ సెంటిమెంట్ పనిచేసి తగ్గాలి, కానీ మిగతా అన్ని కుట్రలు అక్కడ కూడా ఆటంకవాదులు వచ్చేసారు. నాకు అర్థమయ్యే సావట్లేదు. వీళ్ళు ఒక్కళ్ళే దేశభక్తులు, మిగతా అందరూ ఆటంకవాదులు అంటే మన తెలుగు వాళ్ళకి అర్థంగా తీవ్రవాదులు అంట. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్ విజడమ్, ప్రజల విజడమ్ని గౌరవిద్దాం, మహారాష్ట్ర జడ్జిమెంట్ని గౌరవిద్దాం. ఎస్, నాకు నచ్చకపోయిన క్వశ్చన్ ఏంటంటే ప్రజలు
తమ సరే ఆ భావోద్వేగాలు కొన్ని వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ కూడా అభినందిద్దాం. దాంతోపాటు జార్ఖండ్ అక్కడ ప్రజల తీర్పును కూడా అంగీకరిస్తూ దయచేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆదాని గారి ప్రభుత్వం నరకయాతన ఆ ప్రభుత్వాలను పెట్టొద్దని, జార్ఖండ్ తన పాలన తను సాగించుకోదట్టు చేయించుకోవాలని ఆ పార్టీలు కూడా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.